రాష్ట్ర అధ్యక్షుల వారు మా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు 6వ తారీఖు నుంచి ఈరోజు 10వ తారీఖు వరకు దీక్షలు ఉన్నాయండి. అలాగే ఈరోజు 10వ తారీఖున మన ఉండి మండలంలో మన యోగేంద్ర మన నియోజకవర్గ ఉండి నియోజకవర్గ కన్వీనర్ గారు మన యోగేంద్ర బాబు గారు ఇన్ఛార్జి గారు బాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజున పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మన కాన్స్టిట్యున్సీలో కాళ్ళ మండలం, ఆకివీడు మండలం, ఉండి మండలం, పాలకోడేరు మండలం నుంచి కార్యకర్తలు ప్రతి విలేజ్ నుంచి భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మన ప్రసాద్ రాజు గారు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. అలాగే మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మన విలేజ్ వైజ్గా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ దీంట్లో పాల్గొన్నందుకు కార్యకర్తలకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున పోలీసులతో ఈ ప్రభుత్వం ఏడవలేక వాయిస్ తీసుకోవట్లేదంట మైకాపండి ప్రభుత్వం ఏడవలేక పోలీసులతో మా దీక్ష మన ర్యాలీలని మా స్టేట్ వైడ్గా ర్యాలీలందరినీ స్టేట్ వైడ్గా జరిపే ర్యాలీలని పోలీసులతో ఆఫ్ చేయించి వాళ్ళని ఎక్కడికక్కడ అణిచివేసే కార్యక్రమం చేశారు. అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా చాలా బలంగా ఈ రోజున ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే ఈ డిఎస్సి మీద ఈ లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పటికి ప్రశ్నిస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడకపోవడం ఆయనకి ఎందుకు పార్టీ అధ్యక్షులుగా ఉంటున్నారో ఆయనకే తెలియకుండా ఉన్నారు ఆయన. అలాగే మన రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ డిఎస్సి మీద మళ్ళీ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరైతే అన్యాయం అక్రమాలు చేశారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకుంటారని చెప్పి అలాగే మన ఈ వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మా ఇన్ఛార్జ్ బాబు గారికి, అలాగే ప్రసాద్ రాజు గారికి, మండల ప్రెసిడెంట్ గంటలకి, ఇక్కడ మీడియా మిత్రులకి అందరికీ ఇచ్చేసినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్.